హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వేవ్స్. ఈరోజైతే కనుక నైటీ పెట్టికోట్స్ ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే తీస్తున్నాను. ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, ఇది హైట్ ఎంత ఉంది అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి ఫొటోస్ పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది. ఇట్లా వీడియో తీద్దాం అనుకున్నాను. ఎవరైనా అడిగితే ఈ వీడియో లింక్ షేర్ చేయొచ్చు కదా అని. ఇది వచ్చి పాప్లైన్ క్లాత్ అండి, పెట్టికోట్. అదే మోడల్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు కదా. ఇదేమో ఇట్లా స్ట్రైట్ కట్ వస్తుందండి. ఎక్సెల్ సైజ్ నైటీసు, మా కాటన్ నైటీ స్టిచ్చింగ్ నైటీస్ ఉంటాయి కదా, అవి 25 వస్తుంది చెస్ట్ లూజ్ అని చెప్తాను కదండి ఎప్పుడు. నైటీ అంత లూజ్ పెట్టికోట్ ఉంటే బాగోదు కదా అని నేను కొద్దిగా ఇది చెస్ట్ లూజ్ అయితే తగ్గించాను. 23 అంటే నైటీ ఏమో 25 వస్తుంది కదా, ఇది ఒక 2 ఇంచెస్ తగ్గించాను. ఎక్సెల్ సైజ్ వాళ్ళు అడిగితే కనుక ఇది చూపిస్తున్నాను. కటింగ్ వచ్చి ఇట్లా వస్తుందండి, స్ట్రైట్ కట్. ఇక్కడ పొట్ట దగ్గర అయితే ఫ్రీగానే ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఇది కూడా ఎంత వచ్చింది అని అంటారేమో ఒకసారి ఊరికే. ఇదేమో 25 వచ్చిందండి. ఇక్కడ కింద విట్టేమో ఉన్న పన్న మొత్తం ఆల్మోస్ట్ పెట్టేస్తాము. 29 ఉంది. అటు ఇటు ఒకవేళ మనం ఏమైనా స్టెప్స్ ఎక్కేటప్పుడు అట్లా ఇబ్బంది అవుద్దని కొద్దిగా కట్స్ అయితే పెట్టాను. ఇంతకుముందు పెట్టికోట్స్కేమో ఇంత బాగా కట్స్ పెట్టించేదాన్ని, కానీ కూర్చునేటప్పుడు ఇట్లా పైకి వెళ్ళిపోతుందని కొంతమంది కస్టమర్స్ కంప్లైంట్ చేశారు, బాగాలేదండి అని. అందుకనే కింద ఒక 4 నుంచి 5 ఇంచెస్ లోపు ఓపెన్ అయితే ఉంది. 2 సైడ్స్ ఉంటుంది. ఓకేనండి. పెట్టికోట్ ఒకటి మోడల్ వచ్చి ఇట్లా ఉంటుంది, స్ట్రైట్ కట్. ఇదేమో ఎక్సెల్ సైజ్ వాళ్ళకి ఇస్తున్నానండి. నెక్, బ్యాక్ అండ్ ఫ్రంట్ మరీ డీప్ లేదు, మరీ హై లేదు. మరీ డీప్ ఇచ్చిన షోల్డర్స్ జారిపోతాయి కదా అని ఇట్లా పెట్టాను. ఓకేనండి. కాస్ట్ వచ్చి 250, డబల్ స్టిచ్చింగ్ ఉంటుంది. వీటిల్లో అయితే బ్లాక్, క్రీము, వైట్ ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయండి పెట్టికోట్స్. ఆల్రెడీ స్టిచ్చింగ్కి వెళ్ళి వీడియో తీద్దామన్న ఉద్దేశంతో ఉన్నాయి తీసాను. ఈ కలర్స్ ఏమో రెగ్యులర్గా ఉండవండి, అంటే ఒక 10 కలర్స్ అట్లా తెప్పిస్తాను. అవి అయిపోయినాక మళ్ళీ వేరే కలర్స్ తెప్పిస్తాను. కరెక్ట్ మ్యాచింగ్లు అంటే దొరకవు. క్రీము, వైట్, బ్లాక్ అయితే కన్ఫామ్గా ఉంటాయి. నెక్స్ట్ ఇదే దాంట్లోనే కొద్దిగా ఫీడింగ్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా కుట్టించానండి. ఇట్లా వైట్లో అయితే ఎప్పుడూ ఉంటాయి రెడీగా. కాస్ట్ వచ్చి 250. ఇలా వైట్, బ్లాక్, క్రీమ్ కలర్ కూడా ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి. క్రీమ్ కలర్కి అయితే స్టిచ్చింగ్కి వెళ్ళండి. ఇంకొక మోడల్ వచ్చి ఇట్లా ఫ్రంట్ ఫీడింగ్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉంటుంది కదా అని ఇట్లా స్టిచ్ చేయించాను. ఇది కూడా సేమ్ చెస్ట్ లూజ్ వచ్చి 23 వస్తుందండి. ఇది కూడా కాకపోతే బాడీ జాయింట్ అదే గౌన్ మోడల్లో లాగా ఉంది. ఇట్లా నెక్, చెస్ట్ లూజ్ అంతా సేమ్. ఇది వచ్చి ఇట్లా బాడీ జాయింట్ ఇట్లా కొద్దిగా ప్రిల్స్ అయితే వస్తాయి. ప్లస్ ఫ్రంట్ ఇట్లా 3 బటన్స్ ఓపెన్ అయితే ఉందండి, ఫీడింగ్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉంటుంది అని. ఇది అడగాలి అంటే గౌన్ మోడల్ పెట్టికోట్ అని అడగండి. ఒకవేళ గౌన్ మోడల్ పెట్టికోటే మీకు ఈ ఫ్రంట్ ఓపెన్ వద్దు అంటే ఇట్లా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది అలవాటు ఉంది, బటన్స్ వద్దు అని అనుకునే వాళ్ళైతే. ఇదైతే కాస్ట్ 260 రూపీస్ అండి. ఇది కూడా సేమ్, కింద ఇట్లా ఓపెన్ అయితే వస్తుంది. ఇట్లా 2 సైడ్స్కి ఓపెన్ అయితే వస్తుంది. 4 నుంచి 5 ఇంచెస్ లోపు అయితే. మర్చిపోయిన ఇంకోటి, మళ్ళీ హైట్ ఎంత అని అడుగుతారు కదా, హైట్ ఒక్కటి చూపిస్తాను. నైటీ అంత హైట్ అయితే రాదండి. ఇది నైటీ నార్మల్గా 56 వస్తుంది కదా హైట్. ఇదైతే 51 అట్లా వస్తుందండి హైట్. ఇట్లా చెస్ట్ లూజ్ 23 కదా. XXL పెట్టికోట్స్ ఉంటాయని అడుగుతున్నారు. అవి అయితే ఉండవండి, ఎందుకంటే పాప్లైన్ పన్నా అనేది చిన్నది కదా. నెక్స్ట్ వచ్చి ఇది 26 చెస్ట్ లూజ్. మా దగ్గర నైటీలు XXL చెస్ట్ లూజ్ వచ్చి 28 అన్నాను కదా, అందుకని ఇది 26 పెట్టిస్తున్నానండి. నైటీ అంత లూజ్ ఉంటే బాగోదని సేమ్ ఫస్ట్ చూపించిన మోడలే కొద్దిగా లూజ్ పెరిగిద్ది. దానికి దీనికి హైటు అంతా సేమ్, చెస్ట్ లూజ్ మారిద్ది. కింద కటింగ్, స్ట్రైట్ కట్ మోడల్ అంతా సేమ్. ఇక్కడ ఇంకొద్దిగా లూజ్ పెరిగిద్దండి. ఇందక్కడ దానికి 25 అని చెప్పాను కదా, ఇదేమో 29 ఉంది. ఇదైతే ఉన్న పన్న మొత్తం పెట్టేసాం ఇది. ఓకేనండి. ఇది కూడా సేమ్ కాస్టే అండి, 250 రూపీస్. సేమ్ గౌన్ మోడల్ కూడా స్టార్ట్ చూపించాను చూసారా, అట్లా 3 బటన్స్ ఓపెన్ గౌన్ మోడల్ వస్తుంది సేమ్.
అది కూడా ఒకటి ఉంది, చూపిస్తాను. అంటే ఓపెన్ చేస్తే సైజ్ ఐడియా వస్తుంది కదా మీకు. ఇది XXL సైజ్ అండి. చెస్ట్ లూజ్ 26, సేమ్ రౌండ్ నెక్కే కానీ గౌన్ మోడల్. ఫ్రంట్ 3 బటన్స్ అయితే ఫీడింగ్కి యూజ్ అయ్యే వాళ్ళు, మెయిన్ ఫీడింగ్ వాళ్ళ గురించే ఇట్లా కుట్టించానండి. ఒకవేళ మీకు ఓపెన్ వద్దు అంటే క్లోజ్ చేయించేసుకోవచ్చు. కాస్ట్ ఇది కూడా సేమ్ 260 అండి. నార్మల్ స్ట్రైట్ కట్ అయితే 250. ఒకవేళ క్లోజ్డ్ అయితే కనుక, ఇది ఓపెన్ వస్తే కనుక 260, ఒక 10 రూపీస్ పెరిగిద్ది, బటన్స్ బయట కుట్టించాలి కాబట్టి. ఇట్లా కలర్స్ అయితే కనుక నార్మల్గా బ్లాక్, క్రీము, వైట్ ఇందులో కూడా రెడీగా అయితే ఉంటాయండి. ఈ కలర్స్ ఏమో చెప్పాను కదా, అప్పటికప్పుడు 10 థాన్స్ తెప్పించేసి అవి అయిపోయినాక మళ్ళీ వేరే తెప్పిస్తాను. కలర్స్ అయితే ఎక్కువ ఉండవు, మ్యాచింగ్లు అయితే ఉండవు. మళ్ళీ నెక్స్ట్ ఇంక ఈ పెట్టికోట్స్ అయితే తెలుసు కదండి, జ్యోతిక బ్రాండ్. ఇది కూడా ఒక ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది స్ట్రెచబుల్ మోడల్ కాబట్టి XL అండ్ XXL వాళ్ళు కూడా ఇదే తీసుకుంటారండి. కాకపోతే మాకు బాగుంటుందా, సరిపోయిద్దా అని అడుగుతున్నారు. ఇదైతే నాకు ఐడియా లేదండి. ఇది చెస్ట్ లూజ్ కూడా ఒకసారి చెప్తాను. ఇదైతే కనుక ఇట్లా స్ట్రెచబుల్ మోడల్ కాబట్టి ఇది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, లూజ్ ఇష్టపడే వాళ్ళేమో పాప్లైన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇది ఏమో చెస్ట్ లూజ్ వన్ సైడ్ 22 వచ్చిందండి. నార్మల్గా లాగకుండా పెడితే, ఇట్లా లాగితే 25 వరకు కూడా వస్తుంది. నార్మల్గా ఇలా పెడితే 22 వస్తుంది. ఇది కూడా ఒక్కసారి హైట్ ఇది షింకుద్దా, పైకి వెళ్ళిద్దా, సాగిద్దా, పొడవు పెరిగిద్దా అని అడుగుతున్నారు. మీరు ఆల్రెడీ వాడి ఉంటే ఓకే, డౌట్ ఉంది అంటే కనుక ఫస్ట్ ఒకటి వాడి చూడండి. ఇది వచ్చి 52 ఉందండి, లాక్కుండానే నార్మల్గా పట్టుకుంటే. ఇది అయితే 190 రూపీస్ అండి. జ్యోతిక నా దగ్గర ఉన్నదైతే ఇది ఒక్కటి ఉంది, జ్యోతిక. ప్లస్ ఇలా బ్రా మోడల్ ఒకటి వస్తుంది, ఇదైతే 200. ఇలా వేసుకున్నది పెట్టారు చూసారా, ఈ స్టైల్లో వస్తుంది. ఇది కూడా 100 అండి సైజు. చెస్ట్ లూజ్, హైట్ అంతా సేమ్, కానీ బ్రా మోడల్ కాస్ట్ ఒక 10 రూపీస్ పెరిగింది, 200. వీటిల్లో అయితే కనుక ఆల్ కలర్స్ ఉంటాయండి. ఇదైతే నార్మల్, ఇందాక ఓపెన్ చేసి చూపించాను కదా ఆ టైపు, ఇలా వస్తుంది. వీటిల్లో అయితే ఒకవేళ మీరు ఏమైనా నైటీకి తీసుకుంటే ఆల్మోస్ట్ కొద్దిగా మ్యాచ్ అయ్యేలాగా కలర్స్ అయితే ఉంటాయండి. రెడీమేడ్లో అయితే 190 అండ్ 200. పాప్లైన్ అయితే 250 అండ్ 260. COD ఆప్షన్ లేదు, హోల్సేల్ లేదండి. ఎవరైనా నైటీస్ 1-2 తీసుకునే వాళ్ళు ఉంటే కనుక వాటికి ఇది ఏమైనా 1-2 కావాలి అంటే కనుక చెప్పండి. చాలామంది నైటీస్ తీసుకున్నాక పెట్టికోట్లు ఉంటాయని తెలియదండి అంటున్నారు, అందుకనే సపరేట్గా తీసాను. ఇదండి ఈరోజు వీడియో. అయితే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Thank you for watching.